చేసిన వారిని త్యాగమూర్తులని పిలుస్తారు. అది మతానికి కులానికి ఆపాదించరు. ఎందుకంటే త్యాగం చేసిన ప్రతి మనిషి త్యాగమూర్తే. కాబట్టి మన భారతదేశానికి త్యాగం చేసి వచ్చిన మిషనరీస్ వారందరూ కూడా మన భారతదేశాన్ని ప్రేమించి వచ్చారు. వారి వారి దేశాలు విడిచిపెట్టి ఎంతోమందికి చదువు చెప్పడానికి, ఎంతోమందికి ఆర్థిక ఉపాధి కల్పించడానికి, అనేకమైన కార్యక్రమాలు చేయడానికి మన భారతదేశానికి వచ్చారు. వారందరినీ మనం త్యాగమూర్తులమనే చెప్తాం. ఇందులో ప్రాముఖ్యంగా మరి విలియం కేరీ అనే దైవ సేవకుడు 18వ శతాబ్దంలో మన భారతదేశం మీద ప్రేమ కలిగి, ఈ భారతదేశంలో పేదరికం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ప్రజలందరికీ సామాజిక నైతిక బాధ్యతలను తెలియజేయడానికి ఆయన ఇంగ్లాండ్ మన భారతదేశానికి ఓడలో వచ్చారు. కలకత్తాలో సిరంపూర్ అనే ప్రాంతంలో ఆయన వెళ్ళి మరి అక్కడ సేవ చేయడానికి, తన భార్య తన బిడ్డతో సేవ చేయడానికి దిగాడు. అప్పట్లో బ్రిటిష్ కాలం అనేది మన భారతదేశాన్ని ఏలుబడి చేస్తుంది. మరలా చెప్తున్నాను, బ్రిటిషర్స్ మన భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, కాబట్టి క్రీస్తుని వారు అంగీకరించిన వారు మాత్రం కాదు. అది ఒక మతంగా అంగీకరించి ఏదో లబ్ధి కోసం దోచుకున్నారు బ్రిటిష్ వారు. అయినప్పటికీ కూడా మరి మిషనరీస్ని వ్యతిరేకించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకంటే మిషనరీస్ అనేది, క్రైస్తవం అనేది గొప్ప సేవ కదా. మరి బ్రిటిష్ వాళ్ళు వారికి నామోషిగా ఉంటుందన్న ఉద్దేశంతో మిషనరీస్ని మన భారతదేశానికి రావడానికి వారు నిరాకరించారు. కాబట్టి ఏంటంటే మన భారతదేశానికి వచ్చిన మిషనరీస్లో ప్రముఖుడు, భారతదేశ పితామహుడు అయిన విలియం కేరీ అనే దైవ సేవకుడు మన భారతదేశానికి గొప్ప సేవ చేశాడు. ఆయన సుఖ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి మరి ఇంగ్లాండ్లో చక్కటి కూల్ కంట్రీ అది, అక్కడ విడిచిపెట్టేసి ఓడలో వచ్చాడు, కలకత్తా వచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చూస్తున్నాడు. ఆయన వచ్చిన టైంలో మరి ఆ భారతదేశానికి మరి అప్పట్లో స్త్రీలకి చదువు లేదు. అంటే స్త్రీ అనేది బయటికి రావడానికి నిషేధం. భర్త చనిపోయిన స్త్రీనేమో మరి భర్త చితిపై తగలేసేయాలి, అంటే విధవరాలను తగలేసేయాలి. ఇలాంటి కల్చర్ మన భారతదేశంలో ఉంది. మరి అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారని ఒక సంఘ సంస్కర్త, మరి అదేవిధంగా వీరేశలింగం పంతులు గారని, అంతకుముందు మహానుభావులు ఎంతోమంది భారతదేశానికి ఉపయోగపడ్డారు. అందులో మరి నాస్తికులు కూడా ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు భారతదేశాన్ని, హిందువులు కూడా ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవుల పాత్ర ఏంటని మనం చూస్తుంటే ఒక ప్రముఖ పాత్ర క్రైస్తవ్యం చేసింది. ఆ విలియం కేరీ గారు చేసిన సేవలు 200 సంవత్సరాల క్రితము మరి అనేక స్కూల్స్ పెట్టడం ప్రారంభించారు ప్రజలందరికీ. అయితే ఒక మాట చెప్పనా, త్యాగం చేసిన వారు త్యాగమూర్తులని ఎందుకు చెప్తున్నాను తెలుసా? అప్పటికే మెడిసిన్ అభివృద్ధి కాలేని పరిస్థితుల్లో తన కొడుకు చనిపోయాడు. విలియం కేరీ అనే ఆయన కొడుకు చనిపోయాడు, మిషనరీ కొడుకు. చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి కూడా ఇంకో పర్సన్ లేరు. ఆయనే భుజం మీద వేసుకుని వెళ్ళి పాతి పెట్టాడు. తన భార్య మానసికంగా మరి పిచ్చిదైపోయింది, నా కొడుకుని చంపింది నువ్వే అని తన భర్తను వేధించడం ప్రారంభించింది. అయినా మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయి తను హ్యాపీగా జీవించాలనుకోవాలా. ఈ భారతదేశంలో ఉన్న సాంఘిక దురాచారాలు, ప్రాముఖ్యంగా సతీ సహగమనం, శిశుబలులు, మరి గంగలో ఒక పసిపిల్లల్ని పడేస్తే మన వంశం బాగుంటుందనే ఉద్దేశంతో 200 సంవత్సరాల క్రితం మరి చిన్న చిన్న శిశువుల్ని ఆ గంగానదిలో పడేస్తారు. ఇదంతా మరి చరిత్ర చెప్తుంది, మన భారతదేశ చరిత్ర కూడా చెప్తుంది. వీటన్నిటినీ కూడా మరి అవేర్నెస్ తీసుకొచ్చారు ఈ క్రైస్తవులు, లేకపోతే మిషనరీసు. అంతకుముందు సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా జాయింట్ ఆపరేషన్, వాళ్ళందరూ కలిసి కూడా దీన్ని నిర్మూలించడానికి వారి ప్రాణాలు పణంగా పెట్టారు. ఆ ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి విలియం కేరీ. మన భారతదేశానికి గొప్ప అద్భుతమైన పరిచర్య, లేకపోతే మన దేశానికి ఉపయోగపడిన ఆయన మిషనరీగా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామందికి మనకు తెలుసు, మరి ప్రసంగాల కంటే జీవితం ద్వారానే ప్రభువుని ప్రేమ చూపించిన మహాభక్తులండి. ఈరోజు మన క్రిస్టియానిటీలో ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, కానీ ప్రేమను చూపించడం చాలా తక్కువైపోయింది. అందుకే మన మతం అనే కాన్సెప్ట్లో మనం ఉండిపోతున్నాం తప్ప ప్రతి మనిషిని మనం ప్రేమించాలి, ప్రతి వ్యక్తులను, ప్రతి మతం వారిని మనం ప్రేమించాలని మరి మిషనరీస్ మనకు బోధించారు. అలాగే అలాంటి క్రమంలో ఆ విలియం కేరీ గారు అప్పట్లో స్త్రీ అనేది చదువుకోవడం నిషేధము. మరి అప్పట్లో శూద్రులు అనబడిన వాళ్ళు బ్లౌజెస్ కూడా వేసుకోకూడదు. మరి ఇప్పుడు కూడా ఆ కల్చర్ కొన్ని ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్ లేకపోతే యూపీ, ఉత్తరప్రదేశ్లో కూడా బ్లౌజులు వేసుకుంటే చంపేస్తారు కొంతమంది ఆడవాళ్ళని. మరి ఈ రెండింటిని మనం ఏం చెప్దాం? వీళ్ళందరినీ కాపాడటానికి వచ్చిన మిషనరీస్ని మనం తప్పుగా భావిస్తున్నాం. కాపాడటానికి, వీళ్ళందరూ రక్షించడానికి వచ్చిన మిషనరీసు. కాబట్టి విలియం కేరీ అనే దైవ సేవకుడు స్కూల్స్ కట్టారు, అనేకమైన అనాథలను పోషించాడు, అనేకమైన అవేర్నెస్ తీసుకొచ్చాడు. క్రీస్తు ప్రభు వారు ప్రేమ ప్రకటించినప్పుడు ఈ ప్రేమ మీరు ఎలా సాధించారని మన భారతదేశంలో ప్రజలు అడిగితే ఆయన అన్నారు, యేసు క్రీస్తు ప్రభు వారు సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఆయన్ని
ఇష్టపడిన వాళ్ళనే, ఆయన ఇష్టపడిన వాళ్ళనే మరి మారు మనసు పొంది బాప్తిసం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన భారతదేశానికి క్రైస్తవం ఎంతో దేశభక్తులు మరి ఇచ్చింది, ఎంతోమంది దేశభక్తులు. నేనేమంటానంటే ఇక్కడ ఇండియాలో చదివి ఇతర దేశాలు ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించి భోగాల్లో బతికే వాళ్ళనే దేశభక్తులు అని చెప్తారా? అది ఏ మతం వాళ్ళైనా దేశభక్తులని ఎన్నటికీ చెప్పడానికి వీల్లేదు. మరి పెద్దలు వివేకానంద ఆయన చెప్పారు, దేశద్రోహులు దేశభక్తులు ఎక్కడున్నారంటే మరి భారతదేశంలో బోర్డర్లో లేరు, భారతదేశంలో మరి మధ్యలో ఉన్నారని వివేకానంద చెప్పారు. ఎందుకు చెప్పారు మాట అంటే, నీ తోటివాడి విషయంలో సరిగ్గా పట్టించుకోలేని వాడే దేశద్రోహి. కాబట్టి దేశద్రోహులు ఎవరో దేశభక్తులు ఎవరో మనం డిక్లేర్ చేయొచ్చు. మన ఇంటి పక్క వాళ్ళని గమనిద్దాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి మాట పక్కన పెట్టి ఒక ప్రసంగాలకే మన దైవ సేవకుల వ్యవస్థ పరిచయం అయిపోతే మనకంటే దౌర్భాగ్యం లేరు. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో మన ప్రసంగాల కంటే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమని మనం మరి చూపిద్దాం. వాళ్ళన్నీ చర స్థిరాస్తులన్నీ అమ్ముకుని మన దేశానికి వచ్చారు. వచ్చిన వారు మరణమైనా కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు, తన కొడుకు చచ్చిపోయినా వెనక్కి తిరిగి వెళ్ళలేదు, లేకపోతే తన భార్య మైండ్ చెడిపోయినా వెనక్కి తిరిగి వెళ్ళలేదు. అలాంటి దేశభక్తులు మన భారతదేశ నిర్మాణంలో మరి మిషనరీస్ పాత్ర చాలా గొప్పగా ఉంది. ఈ మాట నేను విలియం కేరీ విషయంలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన ఆ గొప్ప దైవ సేవకుడిని మరి బ్రిటిషర్స్ వ్యతిరేకించారు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, గో బ్యాక్ ఇంగ్లాండ్ అని చెప్పారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ మతం అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఇంగ్లాండ్లో పుట్టలేదు, యేసు ప్రభువారు పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో జెరూసలేంలో. కాబట్టి తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పడానికి కూడా అది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడతామే, ఆయన తెల్లవాళ్ళ దేవుడు అని కాదు. ఈ ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన మరి యూదుల మధ్య తన జీవితం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది తెలియకుండా, చరిత్ర తెలియకుండా మాట్లాడకూడదు. కాబట్టి మన భారతదేశ నిర్మాణంలో, పురోగతిలో క్రైస్తవ్యం పాత్ర చాలా గొప్పగా ఉందని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. మరి మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చూస్తున్నప్పుడు కాటన్ దొర అనే ఒక మంచి మిషనరీ వచ్చాడు. ఈ కాటన్ దొర అనే మిషనరీ ఏం చేశాడంటే, రాజమండ్రి దగ్గర గోదావరి ప్రాంతాల్లో అక్కడ అద్భుతమైన బ్రిడ్జెస్ కట్టాడు. నేను గోదావరి ప్రాంతాల్లో రాజమండ్రిలో మరి అక్కడ ఒక లంకలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. దీవులు అంటారు వాటిని. మరి అటుపక్క కొవ్వూరు ఉంటుంది, ఇటుపక్క రాజమండ్రి ఉంటుంది. ఈ మధ్యలో దీవులు ఉన్నాయి. ఈ దీవుల్లో వాళ్ళందరూ కూడా ఒక దీవిలో మరి అనేకమైన గృహాలు ఉన్నాయి. అక్కడ ఒక సంఘం కట్టబడింది. అక్కడ మీటింగ్ నేను వెళ్తే మరి అక్కడ కొవ్వూరులో మరి పడవెక్కాలి, బోట్ ఎక్కాలి. ఆ బోట్ ఎక్కి ఈ దీవికి రావాలి. ఈ వస్తున్నప్పుడు 2 బ్రిడ్జిలు దాటుకుంటూ వచ్చాను. ఒకటేమో కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జి, ఇంకోటేమో మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు కట్టిన బ్రిడ్జి. మరి ఈ 2 బ్రిడ్జిలు చూస్తున్నప్పుడు మొన్న కట్టిన బ్రిడ్జ్ ఏమో కుంగిపోయిందని చెప్తున్నారు, కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జ్ ఏమో ఇంకా కొంగలేదని చెప్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళు ఎంత సేవ చేశారండి మన భారతదేశానికి. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కాటన్ దొర సేవలు గుర్తించి మాది దివిసీమ అవనిగడ్డ అని చెప్పాను కదా. అంతకుముందు ఎత్తిపోతల పథకం ఉండేది మా దివిసీమకి, వాటర్ లేవు. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఆ డ్యామ్ కట్టి, లేకపోతే ఒక బ్రిడ్జ్ కట్టి ఆ వాటర్ అన్ని స్టోర్ చేసి మరి అక్కడి నుంచి కాలువ తవ్వుకుంటా మరి ఈ దిగువ ప్రాంతాలు అంటే దివిసీమ ప్రాంతానికి నీళ్లు రావడానికి కాటన్ దొర అనే మహానుభావుడు గొప్ప సేవ చేశాడు. ఆయన గొప్ప మిషనరీ. ఈరోజు మనం చూస్తున్నాం, బళ్ళు మీద వెళ్ళడానికి షాక్ అబ్జర్వర్లు ఉంటాయి. ఆయన గుర్రానికి షాక్ అబ్జర్వర్లు లేవు. కాటన్ దొర గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఆ గుర్రానికి షాక్ అబ్జర్వర్లు ఉండవు. భయంకరమైన బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అలాంటి మిషనరీస్ మన భారతదేశానికి, ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గొప్ప సేవ చేసినట్లుగా నేను చెప్తున్నాను. కాబట్టి మన భారతదేశ పురోగతిలో క్రైస్తవ్యం పాత్ర చాలా గొప్పగా ఉంది. క్రైస్తవ్యాన్ని మనందరం గౌరవిద్దాం. అలాంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు అవనిగడ్డ అనే ప్రాంతంలో ఆక్విడేట్ అంటే కాటన్ దొర కట్టిన ఆక్విడేట్, వాటర్ని కింద నుంచి వాటర్ వెళ్తాయి, పైనుంచి వాహనాలు వెళ్తాయి. దీన్ని ఏమంటారంటే పులిగడ్డ ఆక్విడేట్ అని చెప్తారు. దీనికి కాటన్ దొర కట్టారు. రాజశేఖర రెడ్డి గారు గుర్తించి అక్కడ ఏం చేశారంటే ఆయన స్టాచ్యూ పెట్టారు. అంటే నీరు ప్రవహించే బంగారం అని ప్రకటించాడు మిషనరీ. అర్థమైందా? నీరు ప్రవహించే బంగారం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే అనేక దేశాల్లో ఈ దివిసీమ ప్రాంతానికి నీరు లేదు. కాబట్టి ఈ పల్ల ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాలో నీరు లేదనే ఉద్దేశంతో అనేకమైన చోట్ల ఫండ్ తీసుకొచ్చి త్యాగం చేసి డబ్బులు దాచుకోనకుండా మరి దివిసీమ ప్రాంతానికి గింజ మీద కాటన్ దొర పేరు రాసుకుని బతకాలి మనం. నిజమే, ఈ చరిత్ర కాదని ఎవరు చెప్పలేరు. ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. కాబట్టి మన భారతదేశానికి, ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, ప్రాముఖ్యంగా మా దివిసీమలో ఉన్న అన్ని మతాల వారు కూడా కాటన్ దొర పేరు చెప్పుకుని అన్నం తింటున్నారు ఈరోజు. కాబట్టి మిషనరీస్ పాత్ర చాలా గొప్పగా ఉంది. నేనేమంటానంటే మరి ఈ దేశ ద్రోహులు అనేవాళ్ళు ఎవరంటే తెలుసా, మన కాంట్రాక్టర్లు అని చెప్పి మరి నాణ్యత లోపించి చేసేవాళ్ళు వాళ్ళు దేశ ద్రోహులు అని చెప్తారు.
మరి కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జ్ ఏమో పటిష్టంగా ఉంది. మరి ఇప్పుడు మొన్న మధ్య 10 సంవత్సరాలు కూడా మనకి బ్రిడ్జెస్ అన్ని కుంగిపోతున్నాయి. కారణం ఏంటి? మోసము, దగా, కుట్ర, లేకపోతే ధనార్జన. మిషనరీస్ ధనార్జన కోసం రాలా. బైబిల్లో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దని యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. భూమి మీద మీకోసము ధనము కూర్చుకొనవద్దు అని చెప్పాడు. ఇది ఆజ్ఞ. ఈరోజు ధనం కూర్చుకునే క్రైస్తవులందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు అనుదిన ఆహారంతో బతకమన్నాడు. అంటే వెనకాల పిల్లల కోసం డబ్బులు దాచుకోవద్దంటే దాచుకోవచ్చు, కానీ తరతరాలు ఆస్తి దాచుకోవడం తప్పు. అనేక మందికి ఉపయోగపడాలి. నీ ధనాన్ని ఖర్చు పెట్టమన్నాడు. సామాజిక లేక భారతదేశ నిర్మాణం కోసం ఖర్చు పెట్టు. ప్రతి దేశానికి ఏ మిషనరీ ఏ దేశంకి వెళ్ళినా అక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి వాళ్ళు. మరి ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి క్రైస్తవం అనేది యేసుక్రీస్తు ప్రభువారి ప్లాట్ఫామ్. ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఇట్లాగా ప్రతి పార్టీకి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం అనేది గొప్పగా ఉండాలి. ఒకవేళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తులు తప్పులు చేయొచ్చు. మాలాంటి క్రైస్తవులు సేవకులు కొన్నిసార్లు ఒకవేళ మనుషులం కాబట్టి కొన్ని తప్పు మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్లాట్ఫాము లేకపోతే మేనిఫెస్టో సిద్ధాంతం తప్పు ఉండకూడదు. ఏంటి ఆ సిద్ధాంతం? యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతం ఏంటో తెలుసా? భూమి మీద మీకోసము ధనము కూర్చుకొనవద్దని చెప్పిన సిద్ధాంతం. ఎంత గొప్పగా ఉంది సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే కాటన్ ధర మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు. రాజమండ్రి ప్రజలందరూ కూడా ఎంతోగానో ఆనందింటున్నారు. దివిసేవ ప్రజలందరూ కూడా ఆనందింటున్నారు. కాటన్ ధర పేరు చెప్పుకునే ఆ మిషనరీ పేరు చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో అలాంటి మిషనరీని వారి యొక్క సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలు మన దివిసేవ ప్రాంత ప్రజలందరూ చేసుకోవాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా కాటన్ ధర కార్యక్రమాలు జరిగించాలి. ఆంధ్రప్రదేశ్లో నేను పిలుపునిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కాటన్ ధర రాజమండ్రి వాస్తవ్యులు కానీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఆయన గురించి గుర్తించి, ఆయన చేసిన సేవలో త్యాగాన్ని గుర్తించి అనేకమైన కార్యక్రమాలు మీరు చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ చేయాలి. తర్వాత విలియం కేరీ గారు చేసిన సేవలు చూస్తే విలాసవంతమైన జీవితాలు విడిచిపెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కాలేజీలు కట్టాడు. ప్రజలందరికీ చదువు లేని వాళ్ళు చదువుచి నేర్పించాడు. కాబట్టి భారతదేశ నిర్మాణంలో, కుటుంబాల నిర్మాణంలో క్రైస్తవ్యం పాత్ర లేకపోతే క్రీస్తు ప్రభువారి పాత్ర చాలా గొప్పగా ఉందని మనందరం ఒప్పుకుని తీరాలి. మరి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పాను, పివి నరసింహారావు గారిని ఎంతోమంది జర్నలిస్టులు వచ్చి అడుగుతున్నారు. క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి మరి దేశద్రోహం కదా అంటే ఆయన చెప్పారు, అది దేశద్రోహమో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుల వలన ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో స్కూల్స్ కట్టబడ్డాయి, విధవరాళ్ళు పోషించబడుతున్నారు, దిక్కులేని వాళ్ళకి అనాథలు చేర్చుకున్నారు. అదొక చిన్న మినీ గవర్నమెంట్గా మారిపోయింది. వాళ్ళు రాజకీయాలు చేయడం కాదు, కానీ రాజకీయాలు చేయట్లేదు. బ్రిటిష్ వాళ్ళు దోచుకు వెళ్ళినప్పుడు కూడా అందరూ బ్రిటిష్ వాళ్ళ యొక్క మనస్తత్వం కాదు. క్రీస్తు ప్రభువారు గొప్పవాడు. క్రైస్తవుల సేవ మన భారతదేశంలో చాలా గొప్పదని పివి నరసింహారావు గారు జర్నలిస్టులకు చెప్పాడు. 14 భాషలు వచ్చిన ఒక మహామేధావి. కాబట్టి క్రైస్తవ్యం అనేది చాలా గొప్పదని నేను మీ సంబంధంలో తెలియజేస్తున్నాను. మరి ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా ఆస్తి కూడా మొత్తం నేను ప్రభు కోసం ఖర్చు పెట్టాలని సిద్ధంగా ఉన్నానని. ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద మీకోసం ధనం కూర్చుకున్నదని ఆజ్ఞ. కాబట్టి ఏ మతస్థులైనా, ఏ కులస్తులైనా ఈ ప్రసంగం వింటున్న వాళ్ళు చూడండి, భారతదేశానికి భక్తులుగా మీరు ఉండాలనుకుంటే మీరు సంపాదించిన ఆస్తిలో పేద ప్రజల కోసం మీరు ఆలోచించండి. తిండి లేని వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. వస్త్రాలు లేని వాళ్ళ కోసం ఆలోచించండి. కాబట్టి మనం చూస్తున్నాం, మరి భారతదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మరి స్విట్జర్లాండ్లోనూ అక్కడ స్విస్ బ్యాంక్ అనే ఆ కార్యక్రమం ఉంది. ఆ బ్యాంకు దాచుకోవడానికి నల్లధనం అని. మరి దేశద్రోహులు ఎవరు? భారతదేశంలో ఉండి డబ్బు సంపాదించి గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టిన వాళ్ళందరూ దేశద్రోహులే. అది అన్ని మతాలలో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేశద్రోహులు వాళ్ళు. దేశానికి ట్యాక్స్ కట్టకుండా దొంగిలిస్తుంది. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కూడా మంచిగా మారాలని మనం ప్రార్థన చేయాలి. మరి అది నేను ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశాన్ని పురోగతి కోసం క్రైస్తవ్యం చాలా గొప్ప కృషి చేసిందని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పరలోకమందే మీరు ధనం దాచుకోమని యేసు ప్రభువు ఆజ్ఞ జారీ చేశాడు మాకు. అందుకే వాళ్ళందరూ స్థిరాస్తులు అమ్మి మన భారతదేశానికి వచ్చి స్కూల్స్ కట్టి ఈ బోధ నచ్చిన వాళ్ళకి మారు మనసు పొంది బాప్తిసాలు పొంది మరణాంతరం పరలోక రాజ్యం వస్తుందని వారు ప్రకటించి క్రిస్టియానిటీ సంఘాలు స్థాపించారు. ఈ అంచె దినాల్లో డబ్బు కూర్చుకునే క్రైస్తవులు అంటే నేను చెప్పేది ఏంటంటే మిగులు బడ్జెట్ డబ్బు కూర్చుకునే క్రైస్తవులు మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకం. కాబట్టి క్రిస్టియానిటీ అనేది గొప్ప స్టాండ్ కలిగి ఉంది. మరి ఈ మిషనరీలు, విలియం కేరీ మిషనరీని మరి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో మిషనరీ గురించి తెలియజేస్తాను, గ్రాహం స్టైన్. వీరు కూడా ఆస్ట్రేలియా దేశంలో ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న వారు మరి డాక్టర్స్ అన్నమాట. ఒక డాక్టర్స్
మరి మనకి ఇక్కడి నుంచి మనం డాక్టర్స్ చేసి అమెరికా పంపిస్తున్నాం, ఆస్ట్రేలియా పంపిస్తున్నాం. కానీ వాళ్ళు డాక్టర్లు అయ్యి ఉండి వాళ్ళు ఆంధ్రదేశంలో ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నారో తెలుసా? ఒరిస్సా రాష్ట్రాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఒరిస్సా రాష్ట్రం అంటే ఎకానమీ విషయంలో ఎంతో వెనకబడిపోయింది, అనేకమైన అణగారిన జాతి అక్కడ ఉన్నారు అని అక్కడ ఎన్నుకుని అక్కడ కూడా కొండ జాతి ప్రజలు ఎన్నుకున్నాడు ఆయన. ఆ కొండ జాతి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? 1999లో జనవరి 22వ తారీఖున మన భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఈ మిషనరీని కొంతమంది చంపేశారు. ఆ మిషనరీ యొక్క బిడ్డలిద్దరూ వ్యాన్లో పడుకున్నారు.